రిపీట్ చేయకపోయినా బాబాజీ గారు చెప్పగలరు. మిగతా వాళ్ళు క్యాచ్ చేయలేదేమో అని నేను రిపీట్ చేస్తున్నాను అంతేను. బాబాజీ గారు మీరు చెప్పండి. ఎందుకంటే కొంచెం ఈ టాపిక్‌లో కొన్ని విషయాలు లోపలికి తీసుకొని అవగాహన చేసుకోవాలి. బాబాజీ గారొచ్చారా? ఉన్నానమ్మా, ఉన్నాను. మీరు చెప్పండి. ఉన్నాను, మాట్లాడదాం. డైరెక్ట్‌గా మన దైనందిన జీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలవి. ఇది అందం గురించి చాలా మనం ఆలోచిస్తున్నాం. ప్రతి క్షణం కూడా అందాన్ని వెతుకుతూ ఉంటాం. అందాన్ని ఎక్కువ చేసుకోవడం అలాగా, అందం విహీనతని తగ్గించుకోవడం అలాగా అనేదే మన ధ్యేయం. ఇది మనకు పెద్ద పాఠంగా కనిపిస్తుంది. మన నిజంగా ఆలోచిస్తే మనలో ఎక్కువ మందికి ఈ అందం గురించి చాలా ప్రాముఖ్యత ఇస్తాం. నిజం మంచిదే. కానీ అందం అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఈ దీనికి ముందుగా కృష్ణమూర్తి గారు ఆ విలేజ్‌ని ఎక్కువగా వర్ణించారు. ఎందుచేతంటే విలేజ్‌లో అందమైన ప్లేసెస్ ఉన్నాయి. అందవిహీనమైన, అసహ్యమైన మురికి వాడలు కూడా ఉన్నాయి. 2 ఉన్నాయి. ఆ రెండిటిని వర్ణించిన తర్వాత ఈ ఈ స బ్యూటీ గురించి మాట్లాడుతున్నారు. అంచేత ఏంటి అందం అంటే ఏంటి? అందవిహీనత అంటే ఏంటి? మనం ఒకదాన్ని పట్టుకొని ఒకదాన్ని వదిలేస్తాం. ఇలా పలానా విధంగా ఉంటే అది అందం. ఒక వ్యక్తి ఎర్రగా, ఏదో పొడవుగా, సౌష్ఠవం అంగసౌష్ఠవం ఉంటే అది అందం అని అనుకుంటాం మనం. అది అది వాస్తవమా? అదొకటే దానికి పరిగణనలోకి తీసుకోవాలా? అదే అందం అని అనుకుంటాం మనం. అలా ఫిక్స్ అయిపోతాం. అందాన్ని లేకపోతే మిగతాదంతా అగ్లీ, అందవిహీనత అని అనుకుంటాం. ప్రతి క్షణం కూడా మనం చేసే పనిదే. కానీ కృష్ణమూర్తి గారు చెప్పేది ఏంటంటే సెన్సిటివిటీ అంటే ఈ ప్రతి కోణంలోంచి కూడా మనం జీవితాన్ని పరిశీలించాలి. ఆ పరిశీలించినప్పుడే అందం గురించి తెలుస్తుంది. ఒక వ్యక్తిని తీసుకున్నాం అనుకోండి, అతనికి ఒక ఆకారం ఒకటే కాకుండా, ఫార్మ్ అండ్ షేపే కాకుండా, అతను మాట్లాడే విధానం కూడా చాలా అందంగా మాట్లాడాడు అని అంటాం. అందంగా మాట్లాడడం ఏంటి? అతను మాట్లాడే విధానంలో చక్కటి వివరణ, ఎక్స్‌ప్లనేషను, సబ్జెక్ట్ గురించి అతనికున్న అవగాహన అది చూసి అబ్బా! చాలా అందంగా మాట్లాడాడు. కాసేపు మాట్లాడితే బాగుంటుంది అని కూడా మనకు అనిపిస్తుంటుంది. ఆ! ఆ తర్వాత అది కూడా అందమే. మాట్లాడడంలో వా వా వాచ వాచి వాచకంలో వివరణలో అన్నీ కూడా అందమే. నడకలో అందం ఉంటుంది. ఒక వ్యక్తి నడుస్తున్నాడంటే చాలా అందంగా ఉన్నాడు. అంత హుందగా ఉన్నాడు అని అంటాం. అది ప్రతిది కూడా అందం. ప్రతి దానిలో కూడా మాటలో మనస, వాచ, కర్మణ ప్రతి దానిలో కూడా అందం అనేది ఉంది. అది మనం గ్రహించట్లేదు. అదే సెన్సిటివ్‌నెస్ అన్నమాట. జీవితంలో మనం గ్రహించవలసిందేంటి సెన్సిటివ్‌గా ఉండాలి. ఒకదాన్ని పట్టుకోవడం, ఒకదాన్ని వదిలిపెట్టేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రతి దానిలోనూ ఉంది అందం. ఆ అందాన్ని మనం గ్రహించట్లేదు. ఎందుచేత మనం ఒక ఫార్ములా, ఓ పద్ధతిగా పెట్టుకుంటున్నాం. అదే అందం అంటున్నాం. మిగతాదంతా అందం కాదు అనుకుంటాం. అంచేత మనం ఏ వ్యక్తి చూసినా, ఏ వస్తువు చూసినా ప్రతి దానిలోనూ అందం ఉంటుంది. ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటాం. అది అందంగా ఉంటుంది. ఆ ముగ్గు లేని ఇల్లు ఎలా ఎలా ఉంటుంది? ముగ్గున్న ఇల్లు ఎలా ఉంటుంది? ముగ్గున్న ఇల్లు. ముగ్గు లేని ఇంట్లో కూడా అందం ఉంటుంది. ఇంట్లో మనుషులు చాలా మంచిగా మాట్లాడతారు. అది కూడా అందమే. అంచేత జీవితం అంతా కూడా అందంతో నిండి ఉంది. అది మనం గ్రహించట్లేదు. ఈ ఈమె డాన్సర్‌గా ఏంటంటే ఆవిడ ఆవిడ కూడా చాలా గొప్పగానే మాట్లాడారు. పెర్ఫెక్ట్ ఫార్మ్, పెర్ఫెక్ట్ లైఫ్ అలా ఉండాలి. తర్వాత ఒక మంచి కూజాలో మంచి అందమైన పువ్వులు పెట్టాలి అని ఆవిడ కూడా బాగానే వర్ణించింది. అయితే ఏంటంటే ఎప్పుడైతే వర్షిప్ చేస్తామో ఆ వర్షిప్ అంతా కూడా మనం ఎస్కేప్ కింద ట్రీట్ చేయాలి. మనం అందం గురించే మాట్లాడుతూ ఉంటే అది కూడా పలాయనమే. అది అందాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అందం అంటే ఏంటి? వల్నరబిలిటీ. ప్రతి పరిస్థితికి కూడా మనం అనుగుణంగా మనం మారుతుండాలి. మన ప్రవర్తన అలా ఉండాలి. ఆహ్, ప్ర కానీ మనం అంటే ఐడెంటిఫై అయిపోతుంటాం. ఫలానా దానికే ఐడెంటిఫై అయిపోవడం. ఇంకో దానికి అసహించుకోవడం.
ఇటువంటివన్నీ చేస్తుంటాం. అది 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 అందం కాదు అని కృష్ణమూర్తి గారు బాగా వివరించారన్నమాట. అలాగే ఆఖరికి ఆవిడ మ్యూజిక్ సంగీతం సంగీతం కూడా ఎస్కేప్ అయిపోవడానా అని ఆవిడ ప్రశ్నించారు. ఎస్కేప్ అయిపోవడం ఎప్పుడవుతుందంటే మళ్ళీ మనం అర్థం చేసుకున్నప్పుడు, మళ్ళీ మనం అర్థం చేసుకొని ఆ సంగీతాన్ని వివరిస్తే అప్పుడు బాగుంటుంది. కానీ అర్థం చేసుకోక మనలో మనల్ని మనం అర్థం చేసుకోకుండా ఊరికే పాటలు పాడితే ఉపయోగం లేదు. మనం ఆ జీవితంలో అన్వయించుకుంటున్నామా లేదా అది అందం కింద వస్తుందన్నమాట. అంచేత ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది వేస్ ఆఫ్ ది సెల్ఫ్ అంటారు. మీ ఆలోచన విధానం, మీ యొక్క నేను ఎలా పనిచేస్తుంది అది తెలుసుకుంటే అది అందం కింద మనం తీసుకోవాలి. అదే సెన్సిటివ్నెస్. సెన్సిటివ్నెస్ అంటే ఒకటి కావాలని, ఒకటి కాకూడదని, ఒకటి మంచిదని, ఒకటి చెడ్డదని కాకుండా రెండింటిని కూడా పరిశీలించాలి. పరిశీలించి దానిలో వర్చ్యూ ఏది వర్చ్యూ మనం వర్చ్యూని ముందుగా మనం డిసైడ్ చేసేస్తే అది నిరాకరణే వస్తుంది. సెన్సిటివిటీ వల్నరబిలిటీ ఇవన్నీ కూడా జీవితానికి చాలా ముఖ్యము అని కృష్ణమూర్తి గారు చెప్తారు. అంటే అవుటరు ఇన్నరు రెండు కూడా ఉంటాయి. మనకు అంతరంగంలో అందం ఉండాలి, బాహ్యరంగంలో అందం ఉండాలి. ఉంది, వాస్తవంగా ఉంది, మనం గ్రహించట్లేదు. అది మనం గ్రహించట్లేదు. అది ఏం చేస్తా అంటే మనకి ఆ సెన్సిటివ్నెస్ లేదు. ఆ సెన్సిటివ్నెస్ లేదు అంటే ఉన్నది వాస్తవంగా మనం తెలుసుకోవట్లేదు. ఆ సెన్సిటివ్గా ఉండాలి, సెన్సిటివ్నెస్ తో ఉండాలి అని ఎప్పుడైతే మనం దాన్ని అర్థం చేసుకున్నామో అప్పుడు మనకు ప్రపంచం మన జీవితంలో ఆ బ్యూటీని మనం ఆనందించగలం, పరిశీలించుకోగలం, మన జీవితాన్ని అలాగే హాయిగా గడపగలం. థ్యాంక్ యూ. బాబాజీ గారు బాగా చెప్పారు. ఇంక మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే ముందు అడగండి, తర్వాత ఎక్కడ డౌట్ అడగండి. మనం కొన్ని గట్టి నిర్దేశాలు పెట్టుకుని మనం పరివేష్టిత ఎన్క్లోజ్డ్ అంటే ఐఎమ్ వెరీ బ్యూటిఫుల్, ఐఎమ్ ఓకే, అలాగ సెల్ఫ్గా దాన్ని అంటే ఎన్క్లోజ్డ్ అంటాం. మనకి మనమే అన్ని నిర్దేశించేసుకుని అదే కరెక్ట్ అని దాంట్లో జీవిస్తాం గోడ కట్టుకుని. అయితే వసంతలతను చెప్తావా? ఉన్నదా వసంతలత? నారాయణ గారు మీరు చెప్పండి. నమస్కారం. అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు కృష్ణమూర్తి గారు చాలా మంచి టాపిక్ ఇచ్చారమ్మా. ఎందుకంటే ఇవన్నీ మనకి కృష్ణమూర్తి గారి యొక్క ఆయన యొక్క వేదాంత జ్ఞానం ఎలా ఉంటుంది అంటే ఆయన వేదాంతం అని కూడా ఆయన చెప్పారనమాట. మన నిజ జీవితంలో మనం ఏ ట్రబుల్స్ అయితే ఫేస్ చేస్తున్నామో, దేన్నైతే మనం ఆధ్యాత్మికత అనుకుంటున్నామో, ఆధ్యాత్మం అనుకుని మనం ఏటైతే చేస్తున్నామో అవన్నీ క్లియర్ గా మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. ఇంకోటి ఏంటంటే దీన్ని మీరు నమ్మండి అని ఆయన బల్లకుద్ది ఏం చెప్పారమ్మా, సాదా సీదాగా చెప్తారు. అది విన్న తర్వాత మన అంతరంగం ఏంటవుతుందంటే లో ఇది ఇది నిజమే కదా, ఆయన ఏం చెప్తున్నారు అని చెప్పేసి మనకి అనిపిస్తుంది అనమాట. ఈ రోజు అందం గురించి, ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే అందం అంటే కేవలంగా బాహ్యంగానే చూస్తాం అనమాట. ఇంకోటి ఏంటంటే ఒక ప్రకృతి సౌందర్యాన్ని చూసినా, లేదా ఒక మంచి ఒక వృక్షాన్ని చూసినా, లేకపోతే ఇంకోటి చూసినా మనకి ఏంటంటే వెంటనే థాట్ ఇమీడియట్ గా ఆలోచన పెట్టేసి ఇది బాగుంది, ఇది బాగలేదు అన్నటువంటి దూరంలో దాన్ని మనం ఏం చేస్తామని దాన్ని చూడము, వెంటనే అది కావాలనో లేకపోతే ఇంకోటి దానికి పేరు పెట్టడమో చేస్తాం. అక్కడే అసలు బ్యూటీ అంతా పోతుందని చెప్పి మన కృష్ణమూర్తి గారు చెప్పడం జరుగుతుంది. అంటే ఇదంతా బాహ్యంగా మనం ఏం చేస్తున్నామంటే దానికి మనం అది ఏముంది ఇంతకుముందు నాకు తెలిసి దాన్ని చెప్పు. ఇక్కడ ఏంటవుతుందంటే మనం ఎప్పుడైతే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకున్నది ఎప్పుడైతే మనకు తెలుసు అన్నామో అక్కడ అన్వేషణ ఆగిపోతున్నామా. అక్కడ కనుగొనవలసిందంటే ఏమి లేదు.
మనకు చిన్న ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలంటే సోక్రటీస్, అంత గొప్ప ఫిలాసఫర్ అయినటువంటి సోక్రటీస్ లాస్ట్ లో జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఏంటవుతుందంటే చచ్చిపోవడానికి ఒక 5 నిమిషాల ముందు కూడా అక్కడ ఎవరో పియానో వాయిస్తే దాన్ని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ లాస్ట్ కోరిక అది నేర్చుకోవాలంటాడు అనమాట. కావాలంటే నిరంతరం ఏం చేస్తామంటే ఇలాంటి మనకి అన్వేషణ అనేది అక్కడ ఎప్పుడైతే నాకు తెలుసు అన్నామో అక్కడ అన్వేషణ ఆగిపోతున్నట్టు. కాబట్టి అన్వేషణకి కృష్ణమూర్తి గారు చెప్పినటువంటి ఏంటంటే సెల్ఫ్ నాలెడ్జ్. ఎందుకంటే తన గురించి తాను తెలియకుండా ఇంక దేన్ని కూడా మనం దేన్ని వర్ణించడం కానీ లేకపోతే ఇంకేదో తెలుసుకోవడం కానీ ఏమి ఉండదు. అందుకే సెల్ఫ్ నాలెడ్జ్ ద ఫస్ట్ స్టెప్ అంటారు కృష్ణమూర్తి గారు. మనం ఏంటంటే ఆత్మజ్ఞానం హైయెస్ట్. ఆ సెల్ఫ్ నాలెడ్జ్ లేకుండా, ఆ సెల్ఫ్ నాలెడ్జ్ నుంచి నిన్ను నువ్వు అవగాహన చేసుకోకుండా నువ్వు దేన్ని అవగాహన చేసుకోలేవు. అందులోంచి నీకు అవగాహన, అండర్స్టాండింగ్ వస్తుంది తప్ప అదే దానికి ప్రాబ్లమ్స్ ఆఫ్ ఆల్ ద సొల్యూషన్స్ అంటాడు అనమాట. ఇక్కడ మనం ఏంటంటే బాహ్య సౌందర్యం కాకుండా మన లోపల అంతర్ సౌందర్యం. ఇప్పుడు ఎందుకంటే ఎప్పుడైతే మన లోపల మనం ప్రయాణించామో అప్పుడు ఈ సృష్టి అంతా కూడా మనకి ఎలా కనిపిస్తుంది అంటే మనం ఇక్కడ ఏది చూసినా మనకు ఆనందంగానే ఉంటుందండి. అక్కడ ఏది చూసినా ఆనందం. ఒక చెట్టు, ఒక చేమ, ఒక పుట్ట, ఏది చూసినా మనకి ఎప్పుడు ఆనందం వస్తుంది అంటే మన లోపల మనం ప్రయాణించినప్పుడు. ఇది బాహ్య సౌందర్యం కేవలంగా మనం ఏదో అందంగా ఉండడానికి రకరకాల మనం ఏదో చేస్తాం, ఏదో చెందుతాం, ఏదో చేస్తాం బాహ్యం. కానీ లోపల లోపల సౌందర్యం అంటే లోపల ప్రయాణించినప్పుడు ఆ సౌందర్యం ఉంటుంది చూసిన అది వర్ణనాతీతం. అది మనం ఇలా ఉంటుంది అని అలా ఉంటుందని మనం చెప్పలేం. కాబట్టి ఇక్కడ కేవలంగా మనకి సౌందర్యం అంటే ఇక్కడ బాహ్య సౌందర్యం కేవలం మనం కళ్ళతో అంటే ఇంద్రియాలతో చూసినటువంటి దాన్ని మనం ఏంటంటే సౌందర్యం అనుకుంటున్నాం. కానీ లోపల ఒక అంతర్ సౌందర్యం ఉంది. ఆ లోపల అంతర్ సౌందర్యం ఏంటంటే మనం ఎప్పుడైతే మన మనస్సు ఆగిందో, ఎప్పుడైతే బియాండ్ ద మైండ్ కి వెళ్ళామో అప్పుడు అసలైనటువంటి సౌందర్యాన్ని అప్పుడు మనం కనుక్కోగలం. కాబట్టి ఇక్కడ కృష్ణమూర్తి గారు ఏం చేస్తున్నారంటే మనల్ని ప్రతి కోణంలో కూడా ఎక్కడైతే మనం తప్పు చేస్తున్నామో అక్కడి నుంచి మనల్ని ఏం చేస్తున్నారంటే లోపల మన అంతరంగంలో ఏం జరుగుతుందో చూపించి మనల్ని లోపల ప్రయాణింప చేసేటట్టు చేస్తున్నారు అనమాట. కాబట్టి ఇలాంటి గొప్ప, ఎందుకంటే ద గ్రేట్ ఫిలాసఫీ అమ్మ. ఎందుకంటే నాకు తెలిసి ప్రపంచంలో ఇంతకంటే ఫిలాసఫీ లేదు. అది హైయెస్ట్ బీయింగ్. అందుకే చాలా మంది కృష్ణమూర్తి గారిని కొట్టిపడడానికి కారణం ఏంటంటే ఆయన చెప్పింది మనం కనీసం అర్థం చేసుకోవట్లేదు. అయితే మన అదృష్టం ఏంటంటే మనకు అర్థమయ్యే రీతిలో మేడం గారు చాలా క్లారిటీగా చెప్పడం. ఇంకోటి ఏంటంటే కృష్ణమూర్తి ఫిలాసఫీ ఒక 20-25 ఇయర్స్ లోపు కానీ ఎవరికైనా కాస్త ఒక 1% అని అర్థమైన జీవితంలో దేనికి భయపడ్డు, దేనికి బాధపడ్డామని జీవితంలో ధైర్యంగా ఉండగలడమ్మా. దేనికి అంటే ఏ పరిస్థితులకు కూడా లొంగడన్నమాట. కాబట్టి అంత గొప్ప ఫిలాసఫీ అమ్మ. కాబట్టి ఈ రోజు సౌందర్యం కేవలంగా మనం బాహ్య సౌందర్యాన్ని చూస్తున్నాం. కానీ సెల్ఫ్ నాలెడ్జ్ చూస్తే ఆ బాహ్య సౌందర్యమే సౌందర్యం కాదు, అంతర్ సౌందర్యం. ఎందుకంటే రకరకాల మనం చూడండి డిజైన్లు చూస్తాం, అలంకరించుకుంటాం, అన్నీ చేస్తాం, అన్నీ అయిపోతుంది. కానీ అంతర్ సౌందర్యం అనేది నిజమైనటువంటి సౌందర్యం. ఆ సౌందర్యం ఎప్పుడు మనం అంటే మనకి అవగాహన వచ్చినప్పుడు, మన గురించి మనం పరిపూర్ణంగా తెలుసుకున్నప్పుడు, అలాగే మనకి ఏంటవుతుందంటే ప్రతిదీ నాకు తెలుసు అనేటువంటి భావం నుంచి మనం బయటపడినప్పుడు మాత్రమే దానిలో ప్రయాణించగలం. అందుకే కృష్ణమూర్తి గారు నేనేమీ చదువుకోలేదు, నేను ఏ గ్రంథాలు తిరగలేదు, ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు మేడం గారు చెప్పినటువంటి సత్సంగం కూడా మనం ఏం చేస్తామంటే మనం పూర్వం చదువుకున్నటువంటి దాంతో మనం కంపేర్ చేసుకుని చూసుకుంటే అక్కడ ఏముండదు. మళ్ళీ అహంకారం తలెత్తుతుంది తప్ప నాకు తెలిసి నాకు ఇంతకుముందు ఏంటి తెలిసి నీకు కేవలం చదువుకున్న పుస్తకాల్లో, కానీ దీని అనుభూతి చెందేవా? అనుభవ జ్ఞానం అనేది చాలా గొప్పది. కాబట్టి అనుభవ జ్ఞానం ఎలా రావాలి కృష్ణమూర్తిగా చెప్తున్నారు. అది మనకి మెయిన్ టార్గెట్. అది మనం ఏమైనా అనుభూతి చెందిన పదాలు దేవుడు లేకపోతే ఇంకో సంథింగ్ ఎల్స్ మాట్లాడతాం. సౌందర్యం దృశ్యం చూశాను, ఏంటి చూసావు? కాబట్టి ఆ లోపల సౌందర్యం ఏంటో మన కృష్ణ అంటే మనల్ని అందరినీ కూడా లోపలికి ఎలా ప్రయాణింప చేయాలో కృష్ణమూర్తిగా చెప్తున్నారమ్మా. కాబట్టి ప్రతిరోజు ఇలాంటి గొప్ప సత్సంగం అందినటువంటి మీకు శతకోటి నమస్కారాలమ్మా. గురువం తత్సత్. బాగా చెప్పారు. ఇక్కడ ఏంటంటే తనని తాను ఇక్కడ ఎప్పుడైతే ఫ్రీడమ్ వస్తుందో అప్పుడు సెల్ఫ్ అవగాహన అవుతుంది. సెల్ఫ్ అవగాహన అవడం ఏంటంటే ఆలోచన అవగాహన అవడం. మనం ఎప్పుడు ఆలోచనలోనే జీవిస్తున్నాం కదా. ఎప్పుడైతే మనం ఆలోచన అవగాహన చేసుకుంటామో అక్కడే నిజమైన సౌందర్యం ఉంటుంది. అందుకని మనని మనం నిరంతరంగా క్షణం అవగాహన చేసుకోవాలి అంటే మనకి స్వేచ్ఛ ఉండాలి. స్వేచ్ఛ ఏంటి? ఇదే బాగుంది,
ఇంకా నాకు అన్నీ వచ్చు, ఇలాంటి వాటన్నిటి నుంచి, అహంకారం నుంచి, గొప్పల నుంచి, వ్యానిటీ అంటే షో వర్క్ నుంచి మనకేంటంటే యథార్థాన్ని యథార్థంగా గ్రహించకపోవడం వల్ల ఇది జరుగుతుంది. మనం వాట్ ఈజ్ అన్న దాన్ని ఎప్పుడు చూడం. ఆ యథార్థ స్థితిలో నచ్చన ఉండొచ్చు. అయినా కూడా దాన్ని మనం యాజ్ ఇట్ ఈస్ గా చూడగలిగినప్పుడే, ఆ వాట్ ఈజ్ అన్నది చూడనంత సేపు మనం ఏమీ చూడలేం. ఆ విషయం మనం దాని నుంచి పారిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటాం. మ్యూజిక్ కూడా, సౌందర్యం కూడా అలాంటి పారిపోయే వాటికే వాడుతున్నాం అనే సంగతి మనం లోపలికి చూసుకుంటే అది సత్యమో కాదో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. వసంతలత ఉన్నదా లేదా? వసంతలత లేకపోతే రామబుద్ధుడు గారు మీరు చెప్పండి. మీకు అర్థమైంది అనుకుంటాను. నమస్తే మేడం. నేను నమస్కారం. కొద్దిగా మధ్యలో ఇదైపోయింది. బ్రేక్ అయిందా? మధ్యలో డిస్కనెక్ట్ అయింది. ఆ. డిస్కనెక్ట్ అయ్యి కొద్దిగా పని వేరే ఇదైంది, అది డిస్టర్బ్ అయింది. ఆ, ఏం లేదు మేడం, నాకు కొంచెం అర్థమైంది. అంటే సౌందర్యం అంటే మనం జనరల్ గా సౌందర్యం అంటే బాహ్య సౌందర్యం అనే దృష్టితోనే చూస్తుంటాము. ఆ, అది సౌందర్యం అంటే అది కాదు. సౌందర్యం అనేది జేకే గారు చెప్తున్నారు. అది ఎలాంటి సౌందర్యం అంటే మనము అంతర్గతంగా ఒక సున్నితత్వాన్ని పెంచుకోవడమే సౌందర్యము. సున్నితత్వం అంటే కొన్నిటి మీద ప్రేమ చూపించడము, కొన్నిటి మీద అంటే ప్రేమ అనేది కూడా కాదు, కొన్నిటి మీద ఆసక్తి చూపించడం, కొన్నిటి మీద నిరాసక్తి, కొన్నిటి మీద సంతోషము, కొన్నిటి మీద అసహ్యము, ఇట్లా అంటే డిఫరెంట్ ఇదిలో వ్యక్తపరిచేదే అది అది నిజమైన సౌందర్యం కాదు. సౌందర్యం అంటే మనం అన్నిట్లో ఒక అంటే ఒక సున్నితమైన మనసుతోటి మనం చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఎలాగంటే ఇప్పుడు మనకు మనకు ఆహ్లాదం కలిగించే ఒక పరిస్థితిని, ఒక దృశ్యమే మనము ఆనందంగా ఇచ్చేస్తున్నాం. అలా కాదు, ఏ ఏ స్థితిని చూసినా కూడా దాని యొక్క అంతర్గత స్థితిని మనం గ్రహించడానికి ప్రయత్నం చేసి అక్కడున్న ఒక ఇదిని మనం ఆస్వాదన చేయాలనేది చెప్పినట్టు నాకు అనిపించింది మేడం. అంటే బాహ్యానికి సంబంధించిన సౌందర్యం కాదు, అంతర్ సౌందర్యము అంటే బాహ్యంగా కూడా బాగున్నవి తీసుకుని ఇదే నేను అని, అవులేంది నాకు సంబంధం లేదని అలా చూడడం కాదు, హోలిస్టిక్ గా చూడడం. హోలిస్టిక్ గా చూడాలి. అంటే ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి దాని స్థితి దానికి ఉంది అనే ఒక దృష్టి అనేది మనం గమనించగలిగే స్థితి ఉండాలి అనేది ఆయన చెప్తున్నారు అనేది నాకు అనిపిస్తుంది మేడం. ఇంకా నాకు నాకు అవగాహన అనేది ఇదే అనిపిస్తుంది మేడం. ఇంకా అంటే ఇక్కడ అంటున్నారు సెన్సిటివిటీ అనేది ఒక సంపూర్ణమైన పద్ధతి. ఇక్కడ నేను తృప్తి పడ్డాను దీంతో ఇదే అని అలా ఉండడం, కట్ ఆఫ్ మిగతా వాటిని కట్ ఆఫ్ చేసేయడం అనేది సెన్సిటివిటీ కాదు. అంటే మనం సెన్సిటివిటీని కూడా చాలా విశాలంగా అర్థం చేసుకోవాలి. దానికి చాలా విశాలమైన మీనింగ్ ఉంది. అలాగే వల్నరబిలిటీ అన్నా అదే, నాకు ఇది నచ్చింది, ఇది బాగుంది కనుక ఇదే నాకు సంబంధం, నాది, మిగతాది ఏమీ నాకు కాదు అని మనం అన్ని షట్ అంటే వాటి నుంచి దూరం చేసేస్తున్నాం. అది ఆ హోలిస్టిక్ గా సంపూర్ణమైన పద్ధతి అంతటిని సెన్సిటివిటీ, వల్నరబిలిటీ అన్నారు. అంటే ఇప్పుడు సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క స్థితిని మనము అవగాహనతోటి ఇది చేయాలి అని చెప్పడమే, అంతే కదా మేడం? అంటే దానికి బాగులేదని దాని పట్ల మనం ఏమోని దాన్ని దూరం అంటే చిచ్చి బాగులేదని కళ్ళు మూసేసుకుని ముక్కు మూసేసుకుని అలా కాదు. సెన్సిటివిటీ అన్న వల్నరబిలిటీ అంటే ఇది ఒక సంపూర్ణమైన పద్ధతి. అదేంటంటే కట్ ఆఫ్ చేయడం అనేది మనకి నచ్చిన దాంతో తృప్తి పడిపోయాక మిగతా దాన్ని కట్ ఆఫ్ చేయడం కాదు అని ఆ వాక్యంతో మనకు అర్థమవుతుంది. సెన్సిటివిటీ అంటే ఏమిటి, వల్నరబిలిటీ అంటే ఏమిటి అనేది. అంటే ఇప్పుడు ఇది కరెక్టే మేడం. మరి మనకు సహజంగానే కొన్నిటి మీద అంటే మనకు నచ్చని, మనం అసహించుకునే కొన్ని విషయాలు అంటే
వాటి మీద మనకి ఎందుకు ఇట్లా వస్తుంది మన మనస్తత్వం అంటే మనం ఎలా పెంపొందించుకోవాలి మనం దాని యొక్క కండిషన్ అయిపోయాం. ఇదే ఆ, ఇదే ముఖ్యం అనే కొన్ని విషయాలకి మనం అలా అయిపోయాం. ఉమ్, అంటే అలా కాకుండా ఇప్పుడు ఆయన ఏం చెప్పారు, విలేజ్ అంతా కూడా ఏమి డర్టీగా ఉంది, ఉమ్, కానీ ప్రతి ఇంట్లో ఎంతో ఉమ్, క్లీన్లీనెస్ ఉంది. ఆ ఇంటి చుట్టూరా ఎంతో ఉమ్, అందంగా ఉంది. ఆ స్టెప్స్ అన్ని అలంకరించబడి ఉమ్, ఉన్నాయి, శుభ్రం చేసి. ఉమ్, అంటే అంతటిని ఉమ్, చూస్తున్నారు. అది డర్టీగా ఉన్నది చూశారు. అవును అవును. ఇది అక్కడ మనం కొన్ని అదే మేడం. భావాలు ఉమ్, కండిషన్ అయిపోతామండి. ఆ కండిషనింగ్ ఆ, తీసేస్తే అంతా చూడగలిగే స్థితి వస్తుంది. అదే మేడం. అంటే సృష్టిలో భాగమైన మనము ఆ, ఈ సృష్టిలో భాగమైన ప్రతి దాన్ని మనం ఆ, మనం ఆ దృష్టితో చూడగలగాలి అనేది అంటే ఇప్పుడు ఈ సృష్టిలో నేను ఒక భాగంగా ఉన్నాను. కానీ నాతో పాటు ఈ సౌందర్యం ఉంది, అసహ్యం ఉంది. అది కూడా నాకు సంబంధించిన విషయమే కదా అనే స్థితి రావాలి అంటారా మేడం? ఇలా దాన్ని కూడా చూడాలి. అంతా మొత్తం సమగ్రంగా ఇప్పుడు నేను నా వాట్ ఈజ్ అని చూడడంలో ఇప్పుడు మీకు చాలా ద్వేషం వచ్చింది ఒక టైంలో. ఆ ద్వేషం ఉంది ఆ, అని చూడగలగడం. అది మంచి అని, చెడ్డని అనకుండా లోపల ద్వేషంతో అవును. ఉంది స్థితి అని చూడగలగడం. ఉమ్, ఉమ్, అవును మేడం. ఉమ్. ద్వేషం నాకు నచ్చదు, గొప్ప అంటే గుణం కాదు గనక ద్వేషాన్ని నుంచి పారిపోయి వేరే గుణాన్ని అక్కడికి తెచ్చుకుని దానికి వ్యతిరేక గుణం అది కాదు. ఉమ్. మరి ఆ పరిపూర్ణత ఆహ్, పరిపూర్ణ పరిపూర్ణత అనేది రావడానికి సాధ్యమేనా మేడం? ఆ స్థితిని యథార్థాన్ని ఎం తప్పించుకోవడం వల్ల ఎప్పుడు రాదు. యథార్థంలోంచే సంపూర్ణత సత్యం అనే దానికి వెళ్ళగలం. యథార్థంలోంచి పారిపోవడం వల్ల సత్యాన్ని మనం సమీపించలేం. హ్మ్. వాట్ ఈజ్ అంటే ఉన్న యథార్థ స్థితి. ఆ! అది కరెక్టే. అంటే యథార్థాన్ని మనం కరెక్ట్ ఉన్నదున్నట్టు పరికించాలి. పరికించి దానికి దూరంగా పోకుండా దానితోటి మనం ఇది కావాలి. అదే గదా మేడం మీరు చెప్పేది? అన్ని కూడా మనం చూస్తున్నాం. వాట్ ఈజ్ అనే టైంలో హ్మ్. ఎప్పుడు మనలో ఉన్నతోన్నత గుణాలే ఉండకపోవచ్చు. ఒక టైంలో మనం నీచం అనుకున్న గుణంతో ఉండొచ్చు. దాన్ని మనం సంపూర్ణంగా చూడడంతో అది అవగాహన అయ్యి అది బయటకెళ్తుంది తప్ప, చూడకుండా దాని నుంచి పారిపోయినంత సేపు మనం అందులోంచి బయటపడలేం. అంటే ఇప్పుడు ఒక దృశ్యం ఉంది మేడం. అసహ్యకరమైన దృశ్యం ఉంది. ఒక ఇంకో మురికి దగ్గర కాదు, దృశ్యం ముందు ఉంది. మీలో తీసుకోండి. మీలో ద్వేషం ఉంది. లోపలే హ్మ్. చూసుకోండి. ఆ ద్వేషం ఉంది కనుక హ్మ్. బయట వాళ్ళెవరికీ ద్వేషం తెలియకూడదు. నాకు కూడా ద్వేషం అనేది మంచిది కాదు. అందుకని నేను ప్రేమ అనేది పెంచుకుంటాను అని అనుకుంటే అది రైట్ కాదు. ఉంది హ్మ్. అంటూ దాన్ని అవగాహన చేసుకోవడం వల్ల అది బయటికెళ్తుంది. అంటే ఇప్పుడు ఇది మానసిక స్థితులు ఓకే మేడం. అంటే ఇప్పుడు ఒక దృశ్యాలుంటాయి. బాహ్య దృశ్యాలు, భౌతిక అంటే మీరు దృశ్యాలు. మానసికంగా ఆహ్, ఎక్కడ మీకు హ్మ్. ఇది చెడ్డ, ఇది అంటూ కండిషనింగు, స్టాంపింగు, రెసిస్టెన్సు లేనప్పుడు మీరు బాహ్యం అంతటిని హ్మ్. చూడగలరు. అది లోపల నుంచే ఆ! మొదలవుతుంది కదా! ఆ! కరెక్ట్ మేడం. కరెక్ట్. అంటే ఒక్క విషయం దగ్గర కాదు. అది సర్వత్రా అది విస్తరించి ఉంటుంది. కాబట్టి ఇంక మనం ఒకే విషయం అనేది కాకోకుండా ప్రతి విషయంలో ఆ యొక్క విస్తరణ ఆహ్, ఆహ్, ఎక్కువ ఎన్‌లార్జ్ అవుతుంది కాబట్టి ఇంక మనం ఆహ్, అంటే మనం చూడాల్సింది ఒక పాయింట్ దగ్గర చూసి దాన్ని ఇది చేయాలి. అలాగ చేస్తేనే మిగతాదంతా వచ్చేస్తుంది. ఏంటి ఒక్క పాయింట్ దగ్గర చూడడమా? అంటే ఇప్పుడు నాకు ఎక్కడ నాకు అంటే ఇప్పుడు మానసిక స్థితి ఏందంటే, ఒక ద్వేషం గాని, ఒక ఇది గాని ఏదైతే ఉందో, ఆ లోపాన్ని చూసుకుంటూ పోతే ఆటోమేటిక్‌గా అన్నీ స సరి సరి ఇందులోంచి సరి బయట అవుతాయా? పడగలం. లోపలని బయటపడగలం. వాయిస్‌లెస్ హ్మ్. అవేర్‌నెస్‌తో చూస్తే మీకు అండర్‌స్టాండింగ్ వస్తుంది. అండర్‌స్టాండింగ్ వల్లే అది హ్మ్. అందులోంచి బయటపడగలం. అందులోంచి అణిచేయడం వల్ల గాని, పారిపోవడం వల్ల గాని మనం బయట పడలేం. అవునండి. ఓకే మేడం. కరెక్ట్ మేడం. ఓకే అందుకని మేడం. థాంక్ మనుషులు ఏం చేసుకుంటారంటే వాళ్ళ చుట్టూరా గోడ కట్టేసుకుని, ఏదో మేము ప్రత్యేకం అని ఒక ఐసోలేషన్‌లో ఉంటారు. ఇలాగా అవును మేడం. హ్మ్. అనంతంగా నేను కళ కోసం మాట్లాడుతున్నాను. అలాంటప్పుడు ఎంతో గౌరవప్రదంగా నేనేం చేస్తున్నానంటే ఎస్కేప్ అయిపోతున్నాను. నా సెల్ఫ్ నుంచి నేను ఎస్కేప్ అయిపోతున్నాను. హ్మ్.
ఇవన్నీ కూడానండి సూక్ష్మంగా మన లోపలికి చూసుకోవడం వల్ల మనకి అవగాహన అవుతాయి. మనం చూసుకోవడం ఏంటో అప్పుడు అంటే అందుకనే ఏమన్నారు సెల్ఫ్ నాలెడ్జ్ అన్నదే అంటే కంప్లీట్ గా మనకి అవగాహన మనం అవగాహన చేసుకుంటున్నాం. సెల్ఫ్ అంటే మన ఆలోచనల్ని మనం నిరంతరంగా ఆలోచనలతోనే ఉంటాం. ఆలోచనలే నేను మనము అన్నవి సృష్టిస్తున్నాయి. ఇవన్నిటినీ మనం ఆలోచనలను అవగాహన చేసుకుంటే సెల్ఫ్‌ని అవగాహన చేసుకున్నట్టే. ఆ సెల్ఫ్‌ని అవగాహన చేసుకోవడం వల్లే మనకి అసలైనటువంటి మన జీవితం అంటే అవగాహన వస్తుందన్నమాట. అప్పుడే నిజమైన సౌందర్యము, ప్రేమ అవన్నీ ఉంటాయి. అవును మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే. ఇంకెవరైనా మాట్లాడతారా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా అడగొచ్చు. అంటే మనకి విశాలమైనటువంటి మీనింగ్ ఇక్కడ సౌందర్యం అంటే మనకి అసలు నిజానికి గట్టిగా అడిగితే మనకి తెలియదు. నేను చిన్నప్పుడు ఎవరినో అడిగాను, వీళ్ళలో ఎవరు బాగున్నారు అంటే అసలు దేన్ని బట్టి సౌందర్యం చెప్తామని. అది మనం చెప్పలేము. దేని సౌందర్యం అంటే ఇలా ఉంటే దానికి డెఫినిషన్లు ఏమీ మనం ఇవ్వలేము. అవును మేడం. ఎందుకంటే మనం ఊహించిన సౌందర్యం మనం ఆస్వాదించే లోపల మన యొక్క నమ్మకాన్ని వమ్ము చేసే స్థితి అక్కడ ఏర్పడొచ్చు. అంటే మనకి కాబట్టి మనం తెలియదు ఏది దానికి సౌందర్యం అని అంటున్నాము అని మనమే ఏదో కొన్ని అవును. రకాలుగా ఊహించుకుంటాం. ఆ ఊహలనే సౌందర్యం అనుకుంటున్నాం. అవును మేడం. అంటే మనం ఎలా ఉన్నాం అన్నది మనకి ఎంతో సంకుచితంగా లేదా అంటే నేను చాలా స్పెషల్ గా ఉన్నాను, గొప్ప జ్ఞానంతో ఉన్నాను, నాకు మిగతా వాళ్ళతో అంటే నేను వేరుగా నన్ను నేను ప్రత్యేకంగా చూసుకోను. దాన్ని ఐసోలేషన్ అంటారు. ఐసోలేషన్ ఉన్నప్పుడు కూడా సత్యాన్ని మనం ఎప్పుడు చూడలేం. అర్థమైంది అనుకుంటాను అందరికి. అర్థం కాకపోతే ఎక్కడ అర్థం కాకపోయినా అడగండి, ఏం పర్వాలేదు. అంటే మనకి అర్థం కానిదేదో మనం తెలుసుకోవడం అంటే మనకి ఇక్కడ అర్థం కావడం కంటే ముందుగా ఏర్పరచుకున్న అభిప్రాయాల్ని మనం చూసుకోగలగాలి. ప్రీ డిటర్మిన్డ్ ఒపీనియన్స్ అలాగే ప్రిజుడిస్డ్ ఒపీనియన్స్ ఇవన్నీ మనకు ఉండిపోయి. అందరికీ అర్థమైందా? ఇంకెవరైనా మాట్లాడతారా అర్థమైన విషయాన్ని? సరే అయితే ఇంకా ముగించేద్దాం. మరి ఎవరికి ఏ డౌట్స్ లేవు అంటే ఎవరికైనా తెలుసున్న విషయం 2-3 వాక్యాల్లో వసంతలత నువ్వు మాట్లాడతావా? క్లోజ్ చేస్తూ వదిలినట్లు వసంతలత వచ్చి మ్యూట్ రాలేదు ఇంకా అర్థం వినబట్టలే. వసంతలత నువ్వు మాట్లాడతావా టాపిక్ మీద? మాట్లాడతాను. అందరికి నమస్కారం. ఈరోజు బ్యూటీ అనే టాపిక్ ఎంచుకొని ఆయన దాని మీద చెప్తున్నారు. చాలా రివీలింగ్ గా అనిపిస్తున్నారు. ఎందుకంటే మనం బ్యూటీని ఒక కాన్సెప్ట్ గా ఇలా ఉంటే అందంగా ఉంటుంది అంటే కళ్ళకి ఏది ఇంపుగా ఉంటే అది బాగున్నట్టుగా దాన్నే మనం బ్యూటీగా వర్ణించడం, తర్వాత దానికి ఏవో డెఫినిషన్లు, కన్క్లూజన్లు, ఒక ముందు అవి ప్రీ కన్సీవ్డ్ ఒపీనియన్స్ ఇవన్నీ ఉంటాయి మనకి బ్యూటీ అన్న విషయం మీద. దాన్నే బ్యూటిఫుల్ అంటాము. ఇంకో విధంగా ఉంటే దాన్ని బ్యూటిఫుల్ గా లేదు, అగ్లీగా ఉంది అని ఒక రకమైనటువంటి డెఫినిషన్ పెట్టుకొని మనం ఆలోచిస్తూ ఉంటాం. ఈ విషయాన్ని ఆయన ముందు అసలు ఫస్ట్ పార్ట్ చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకు. ఆ 2 పరిస్థితుల్ని అతను వర్ణించారు. ఒక ఇల్లు కంప్లీట్ గా పాపం అది పిల్లలతోని వాటితోని చాలా గట్టిగా ఉండే స్ట్రీట్స్ ఇవి అవి ఉన్న ఒక విలేజ్ స్ట్రీట్ ని చూపించారు. ఆ ఆ తర్వాత పక్కనే నెక్స్ట్ పారాగ్రాఫ్ లో మనకి ఒక మంచి అందమైన పెద్ద ఇల్లు, మంచి బ్యూటిఫుల్ గార్డెన్ తోని ఆహ్లాదంగా ఉండేది, తర్వాత పీస్ఫుల్ గా ఉండేటువంటి అట్మాస్ఫియర్ ని దాన్ని కూడా చూపించారు. ఇలా 2 డిఫరెంట్ పరిస్థితుల్ని చూపించడం ద్వారా
నేను అనుకోవడం ఏంటంటే ఆయన అంటే మనం ఒకదాన్ని అగ్లీ అంటాం, ఇంకో దాన్ని బ్యూటీ అంటాం. అది మన మనసులోనే ఉంది. యాక్చువల్ గా అతను చెప్పేది ఏంటంటే ఏ వల్నరబిలిటీ, సెన్సిటివిటీ అనే విషయాల మీద మనకి చెప్తున్నారు. అంటే మనము ఒక క్రియేట్ చేసేసుకున్నాం. ఇలాగే ఉంటే అందంగా ఉంది, లేకపోతే అగ్లీగా ఉంది అని అనే ఆ విషయం కరెక్ట్ కాదు. ఏది యథార్థమైనటువంటి స్థితిని చూడగలగడం, దాంట్లో అందాన్ని చూడడం అది సరైన విషయం. అవగాహన చేసుకోవడం. అంతేగాని ప్రస్తుత పరిస్థితి నుంచి పారిపోయి అంటే అలాగే అన్నారు కదా, సెన్సిటివిటీ అంటే టు బి ఓపెన్ టు ఆ ఎదురుగుండా ఉండే స్థితిని చూడడం, అవగాహన చేసుకోవడం అంటే రియాలిటీలో బతకడం అనేది ఇక్కడ బ్యూటీ గా అంటున్నారు. మనం అనేక రకాలైనటువంటి బ్యూటీ కాన్సెప్ట్స్ అంతరంగిక ఆవిడ ఎవరో ఉన్నారు కదా, ఆవిడ చెప్తున్నారు నాకు 2 కావాలి, బాహ్య సౌందర్యం, అంతర్గత సౌందర్యం రెండిటినీ కావాలి అని. మనం అలాగా విభజించుకొని ఇది బాహ్యంగా అది అంతర్గతంగా అలాగా చెప్పుకోవడం అనేది మనం ఎప్పటి నుంచి ఫాలో అవుతున్న ఏవో రకమైనటువంటి అభిప్రాయాలే గాని ఏదో చదువుకున్న జ్ఞానం. అదే అక్కడ అంటున్నారు టు నో ఈజ్ నాట్ టు ఎంక్వైర్. అంటే ఏదైనా నాలెడ్జ్ ఉన్నదనుకో మనకి మనం ఎంక్వైర్ చేయలేము అసలు బ్యూటీ అంటే ఏమిటి అన్న విషయాన్ని ఎంక్వైర్ చేయలేము. ఎందుకంటే ఆల్రెడీ మనం ఒక ఇది పెట్టుకున్నాం కాబట్టి, ఐడియా పెట్టుకున్నాం బ్యూటీ అంటే ఇలా ఉంటుంది అని చెప్పి. అందుకని అది ఎంక్వైరీ కాదు. చేత మన పాత జ్ఞానాలన్నీ తీసేసి కంప్లీట్ గా ఎంప్టీ కాన్షియస్నెస్, ఎంప్టీ మైండ్ ఎంప్టీ చేసుకొని ఏది బ్యూటీ ఏది కాదు అన్నది చూడగలగడం అది ఇంపార్టెంట్. ఈవెన్ మ్యూజిక్ విషయంలో కూడా చెప్పారు. ఏంటది ఇట్ ఈస్ అన్ ఎస్కేప్. మనం అనుకుంటాం మ్యూజిక్ వింటూ ఉంటే మహా చక్కటి విషయాన్ని మనం అనుభవిస్తున్నాం అని. కానీ అది మ్యూజిక్ వినడం కూడా తన తాలూకు స్వస్థితి నుంచి బయటికి వచ్చేయడమే. అంటే మనం మనల్ని మనం చూసుకోవడానికి మనకు భయం. అందుకని రకరకాల తోవలు వెతుక్కుంటాం. మ్యూజిక్ కూడా అదొక తోవే. మనం మర్చిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాము మన విషయాలు. అందుకని అది కూడా ఒక అన్ని ఇదొక్కటే కాదు, అందం అని, ఆర్ట్ అని, ఇవన్నీ ఎస్కేప్సే. యథార్థ స్థితి నుంచి బయటకు వచ్చి అంటే బయటకు పంపించడానికి అదొక అవన్నీ మార్గాలే అని చెప్తున్నారు. అయితే ఇవి ఇలాగా ఆయన బాగుంది ఇది. వాళ్ళు నేను ఆలోచిస్తున్నాను. నేను రోజు ఇక్కడ బొంబాయి స్ట్రీట్లలో తిరుగుతూ ఉంటాను. తిరుగుతూ ఉంటే నాకు ఇంకా అంటే ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పలు, ఎక్కడ అంటే కొంత నీట్నెస్ ఉంటుంది కానీ మనుషులు విపరీతమైన కిక్కిరిసిన క్రౌడ్, ఎక్కడ పడితే అక్కడ షాపులు, వాహనాలు వెళ్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి. ఎంత అదే అసహనమైనటువంటి పరిస్థితిలో తయారవుతుంది. ఎందుకు అసహనం అయిందంటే నాకు అక్కడ విలయలోనే ఏంటంటే కంప్లీట్ గా శాంతమైన వాతావరణం, విశాలమైన రోడ్డు, మంచి గార్డెన్ మా ఇంట్లో ఇలా ఉండడం వల్ల బహుశా నాకు తక్కువ మనుషులు ఉండడం వల్ల నేను ఆల్రెడీ క్రియేట్ చేసేసుకున్నాను అది బాగుంటుంది అని. దానికి డిఫరెంట్ గా ఏదైనా ఇక్కడ ఉంటే అది బాగులేదు అని మనం పెట్టేసుకొని దాన్ని బాధపడిపోతాం. అది కరెక్ట్ కాదు అని నాకు ఇవాళ అనిపించింది. అయితే ఒక్క క్వశ్చన్ నాకు ఉంది. ఇప్పుడు మనం నీట్ గా లేకపోతే దాన్ని ఎలా స్వీకరిస్తాం అందంగా బ్యూటీ అని? హలో, స్వీకరించాం యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోవడం కదా. అక్కడ చూడు డర్టీగా ఉన్నది విలేజ్ అంతా, కానీ హట్స్ లో మాత్రం హట్స్ చుట్టూ ఎంతో క్లీన్ గా ఉంది. అన్నిటినీ సంపూర్ణంగా తీసుకోవడం, అంతేగాని దీన్ని ఇలా మార్చేసని కాదు. సంపూర్ణంగా అంటే అన్నిటినీ మనం పెట్టుకోవాలి తప్ప ఈ ఒక్కటే బాగుంది కనుక దీన్నే అని అలా చూడడం వల్ల ఎక్స్క్లూసివ్ అయిపోయింది. అంటే ఇప్పుడు మనం అలా అయితే నువ్వు బాగులేని పరిస్థితి అంటే నేను కళ్ళ గురించి అనడం లేదు. ఇప్పుడు ఏదైనా విషయం చెత్త చెదారం ఇవన్నీ ఉన్న చోటన మనం అది బాగుంది అని ఎలా అనిపిస్తుంది మనసు లేదు. హోలిస్టిక్ గా మొత్తం టోటాలిటీతోంచే అవగాహన వస్తుంది. అంతేగాని అది బ్యూటీ అని అలా చేయమని కాదు అక్కడ అర్థం. అంతటినీ మనం టోటల్ గా చూడగలగడం అన్నది అలవాటు అవ్వాలి. వల్నరబిలిటీ ఉండాలి, సెన్సిటివిటీ ఉండాలి. ఇంకోటి ఏంటంటే సెల్ఫ్ నాలెడ్జ్ ని రీప్లేస్ చేస్తే మ్యూజిక్ అది ఒక ఎస్కేపే అన్నారు. అంటే సెల్ఫ్ తనని తాను తెలుసుకోవడాన్ని గానీ అడ్డుతోంది అంటే అది అంటే ఇక్కడ
బాగులేంది బాగుంది అని అర్థం చేసుకోమని చెప్పలేదు. అన్నిటినీ ఆ. చూడగలగడం. అక్కడ ఉన్నది ఉన్నట్టు చూడగలగడం. చూడాలమ్మా. ఆ, హలో ఉన్నది ఆ. హలో ఉన్నట్టుగా. అది అంటే మనకి రాంగ్ గుణాలు ఉన్నా దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా వాట్ ఈజ్ అన్న దాన్ని మనం అవగాహన చేసుకోవాలి. అంతేగాని వాట్ షుడ్ బి కాదు అక్కడ. అంటే అంటే ఈ బావులేంది చూసినప్పుడు కూడా మనసు అది అలా చెదరకూడదనా అర్థం? అవన్నీ చెప్పట్లేదు ఇక్కడ. నువ్వు ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు అవన్నీ నువ్వు చెప్తున్నావు. ఆయన ఏం చెప్తున్నారంటే ఎక్స్టర్నల్ గా ఎలా ఉన్నదాన్నైనా ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయగలగడం, ఉన్నది ఉన్నట్టుగా చూడగలగడం. అదే యాక్సెప్టెన్స్ అంటే మనసులో యాక్సెప్ట్ రెసిస్టెన్స్ కాకపోయినా ఉండదు కదా. చూడగలగడం అనుకో. అంటే ఉన్నది ఉన్నట్టుగా అంతటిని అక్కడ అలా ఉంది ఇక్కడ ఇలా ఉంది. ఇది అంతట్లోని అసలు నిజంగా చెప్పాలంటే మనం ఇంకో రకంగా అసలు అంటే అగ్లీనెస్ లేకపోతే సౌందర్యమే లేదు. మామూలుగా మాటే రాదు. అవును. కానీ అంతటినీ మనం హోలిస్టిక్ గా చూసినప్పుడే ఆ మొత్తం చూడడం ఏమిటి అంటే వాట్ ఈజ్ అన్నది చూసినప్పుడే మన యొక్క నిజస్థితికి మనం వెళ్ళగలం. అందులో మనం ఎక్స్క్లూసివ్ గా కొన్నిటిని చాయిస్ తోటి ఇది రైట్ ఇది కాదు అనడంలో అక్కడ కూడా ప్రీ డిటర్మిన్డ్ నాలెడ్జ్ పనిచేస్తుంది. అంటే మన గత జ్ఞానం పనిచేస్తుంది కదా. అవును. అంటే ఇప్పుడు మనం అసహ్యించుకుంటాం కదా, ఆ అసహ్యం అనేది కరెక్ట్ కాదు. ఆ అసహ్యం కూడా పాస్ట్ లో జ్ఞానంతో వచ్చిందే. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే మనం అది ఏంటంటే ఆ జ్ఞానంతో బంధితులు అయిపోయాం. ఒక హిమాలయన్ స్వామీజీ వచ్చి చెత్త మీద ఉన్నటువంటి ఒక అరటి తొక్కని చూసి ఇది కూడా మాకు ఆహారమే, ఈ చెత్త కూడా మాకు ఆహారమే అన్నట్టు మాట్లాడారు. ఆ సమత్వం మనకు లేదు. అదే 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 నేను అంటున్నాను. అదే ఇది అదే చెత్త correct. అని మనం చెప్తున్నాం. అలా కాదు. అక్కడ గట్టర్లో అంటే పెద్ద కాలువ ఉంది అంటున్నారు కదా. ఆ గట్టర్ని కూడా అలా యాజ్ ఇట్ ఈస్ చూడడమే. నేనేమో మాకు పక్కన విజయనగరంలో పెద్ద పెద్ద కాలువల్లో సూర్యకాంతిని సూర్యుడు రిఫ్లెక్ట్ అవుతుంటే చూస్తూ ఉండేదాన్ని. అంటే అలా చిన్నప్పటి నుంచి అది చూడడం. అంటే అక్కడ నీళ్లలోంచి సూర్యుడు కనబడేవాడు. అది గట్టరే. అక్కడ స్మెల్ వచ్చేది. అది బాగుంది బాగులేదు ఆ పాయింట్ మాట్లాడటం లేదు ఇక్కడ. ఆ బాగుంది అనడం కూడా గత జ్ఞానానికి చెందిందే. మనం బాగా లోతుగా చూసుకుంటే ఇదంతా మనం కండిషన్ అయిపోయాం. బ్యూటీ అన్న దాంతో మనం కండిషన్ అయిపోయాం. అంటే మనసులో ఏమి రియాక్షన్ రాకూడదు. అదా ఇమోషనల్ రియాక్షన్. ముందు మనం అవగాహన చేసుకోవాలి మన స్థితిని. ఇది రాకూడదు ఇది లక్ష్మి గారు రావచ్చు అని కాదు. ఒక్కసారి బాబాజీ గారు మనం ఏంటంటే ఇవే అని కండిషన్ అయిపోతున్నాం. దిస్ ఈజ్ ఓన్లీ బ్యూటీ అని. ఆ కండిషనింగ్ లేకుండా ఉంటే అంతటినీ మనం చూడగలం. అంటే మొత్తం అంతటినీ చూసి ఈవెన్ మన ఇన్నర్ స్థితిని కూడా ద్వేషం అంటే ఉండకూడదు, లేకపోతే అసూయ లోభం ఉండకూడదు అని చూస్తాం. దాన్ని మనం చూసామనుకో దాన్ని కూడా యాజ్ ఇట్ ఈస్ గా అప్పుడు దాన్ని అవగాహన చేసుకుని అందులోంచి బయటపడతాం. సో ఇక్కడ ఏంటంటున్నారంటే మన్ని మనం చూసుకోవడం అంటే అర్థం ఏంటంటే థాట్ని చూసుకోవడమే. మనం ఎప్పుడు థాట్ లోనే ఉంటున్నాం. అది అవగాహన అయింది అంటేనే అంటే మనకి మనం అవగాహన అవడం అంటే థాట్స్ అవగాహన అవడం. అప్పుడు మనం అందులోంచి బయటపడి థాట్లెస్ స్థితిలో ఉన్న సౌందర్యం, ఆ ప్రేమ అందులోకి వస్తున్నాం. ఆ ఆనందం వాట్ ఈజ్ అన్న స్థితి. ఇప్పుడు వాట్ ఈజ్ లో ఏవో బాగున్నా ఉండొచ్చు బాగులేని ఉండొచ్చు ఇవన్నీ కాదు. అక్కడ ఉన్నది అది వాట్ ఈజ్ యాజ్ ఇట్ ఈజ్ గా. ఆ బాగున్నది బాగులేదు అన్నది కూడా నేనేం చెప్తున్నానంటే అది కూడా మనకి ప్రీ కండిషన్ వల్లే జరుగుతోంది. కొంతమంది బాగున్నాయన్న పువ్వు ఆలోచన కొంతమందికి ఏదో సంపెంగ పువ్వు బాగుందంటే కొంతమందికి అది బాగుండదు. అది కండిషనింగే. అందుకని మొత్తం యాజ్ ఇట్ ఈస్ నమస్తే మేడం. అన్నది ఇక్కడ ముఖ్యమైన విషయం. ఇప్పుడు ఒకరికి బాగుంది అంటే ఇప్పుడు ఒక సంపెంగ పువ్వు ఒకరు బాగుంది అంటారు, ఒకరు బాగలేదు అంటారు. అంటే అక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే ఆలోచన అంటే అతని ఆలోచన ఇతని ఆలోచన. కండిషన్ ఆలోచన కండిషన్ అయిపోయారు. కండిషన్డ్ థాట్ తోటే అతను ఒకదానికి కండిషన్ అయిపోయాడు, ఇతను ఒకదానికి కండిషన్ అయిపోయాడు. దాని వెనక ఉన్నది అంటేనండి అది ముందు మనం అర్థం చేసుకోవాలి. వాట్ ఈజ్ అన్నది